నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము పీస్ లిల్లీ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ సాయిల్ మిక్స్ ఏంటి, సన్లైట్, అలాగే వాటరింగ్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడెప్పుడు కంపోస్ట్ ఇవ్వాలి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ పీస్ లిల్లీ ప్లాంట్ అండి నాసా అప్రూవ్ చేసినటువంటి ఎయిర్ ప్యూరిఫైర్స్లో ఒక మంచి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అని చెప్పొచ్చండి. ఇందులో 2 వెరైటీస్ ఉంటాయండి. ఇది వచ్చేసి బిగ్ వెరైటీ, ఇంకొకటి వచ్చేసి డ్వార్ఫ్ వెరైటీ ఉంటుందండి. అంటే చిన్న సైజులోనే ఉంటుంది, ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి పెద్ద సైజు ఫ్లవర్స్. చూసారా, మనకు ఫ్లవర్స్ ఎప్పుడు ఉంటాయండి. దీనికి చూసారు కదా, ఫ్లవర్ కనిపిస్తుందా మీకు? అదే కనుక మనకు డ్వార్ఫ్ వెరైటీ అనుకోండి, ఆఫీస్లలో టేబుల్ మీద, మన బెడ్రూమ్స్లలో కానీ ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. లో లైట్లో బాగా పెరుగుతుందండి. ఎక్కువ కూడా సెమీ షేడ్లోనే పెట్టుకోవాలి. ఈ మొక్కని ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అయిందంటే ఈ ఆకులు అనేవి మాడిపోతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి మొక్క మొత్తం అండి ఎల్లో కలర్లో మారిపోయి మొక్క అనేది డ్రై అయిపోయి చనిపోతుంది. కాబట్టి మనకు లో లైట్ లేదా మార్నింగ్ సన్ 2 అవర్స్ సన్ వచ్చేంత లైటింగ్ ఉంటే ఈ మొక్కకు అనేది సరిపోతుంది. మొక్క తెచ్చిన వెంటనే మీరు ట్రాన్స్ప్లాంట్ అనేది చెయ్యకండి. చాలా మంది అండి ఏ మొక్క అయినండి, ఇప్పుడు ఈ పీస్ లిల్లీ మొక్క ఉంది కదా, ఈ ప్లాంట్ కనే కాదు, ఏ ప్లాంట్ అయినా మనము నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఒక 1 వీక్ కానీ మినిమం ఒక 4 డేస్ అయినా సరే మన వాతావరణానికి అలవాటు పడేలాగా చేయండి మొక్కని. ఈ పీస్ లిల్లీ ప్లాంట్కి వచ్చేసి సాయిల్ మిక్స్ అండి. మెయిన్గా సాయిల్ మిక్స్ మనకు చాలా లూజ్గా ఉండాలి. మీరు ఒక పార్ట్ అంటే 50% గార్డెన్ సాయిల్ తీసుకోండి, 10% శాండ్ తీసుకోండి. మీ దగ్గర కోకోపీట్ ఉంటే కోకోపీట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఏ ప్లాంట్స్కి కోకోపీట్ అనేది యాడ్ చేయనండి. మీరు ఇండోర్ మొక్కలకు అయితే చాలా తక్కువ అండి, ఒక 10 to 20% అనేది వర్మి కంపోస్టు, అలాగే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసము కొద్దిగా నీమ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ విషయానికి వస్తే మనము వారానికి 2 సార్లు అనేది వాటర్ ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ ఉన్నదంటే మొక్క లోపలే చనిపోతుంది. ఎందుకంటే మనము వీటిని లో లైట్లో పెంచుతాము, ఇండోర్లో పెంచుకుంటూ ఉంటాం కదా. కాబట్టి వాటరింగ్ అనేది మీరు ఎప్పుడు కూడా ఒకసారి మొక్కకి నీళ్ళు, ప్లాంట్కి ఏ ప్లాంట్కి అయినా అండి ఇలా సాయిల్లో ఒక వేలు అనేది ఇంతవరకు పెట్టి చూసుకోండి. పెట్టి చూసుకున్న తర్వాత మనకు వాటర్ అనేది లోపలికి ఇక్కడ దాకా పెట్టిన తర్వాత వాటర్ ఉన్నదంటే వాటర్ అనేది చేయకండి. లేదంటే టాప్ సాయిల్ డ్రై అయిపోయింది అంటే ఇంతవరకు వేలు వెళ్ళిన తర్వాత మనకు సాయిల్ అనేది డ్రైగా ఉంది అనుకుంటేనే వాటర్ అనేది ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఈ ఆకులంతా కూడా మనము లోపల పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ ఆకుల మీద అంతా కూడా డస్ట్ అలా ఉంటుంది కదా. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఒక బౌల్లో కొంచెము వాటర్ తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం అనేది పిండుకోండి. నిమ్మరసం కానీ లేదా బేకింగ్ సోడా ఉంటుంది కదా మన ఇంట్లో, అదైనా కొంచెం తీసుకొని కాటన్ తీసుకొని ఈ లీవ్స్ అంతా కూడా నీట్గా క్లీన్ చేయండి. చూసారు కదా మన ప్లాంట్ అనేది ఎంత బాగుందో. ఈ ఫ్లవర్స్ చూసారు కదా, చాలా అందంగా ఉంటాయి. ఇది ఇంకా బడ్ అనేది విచ్చుకోలేదు, విచ్చుకుంటే చాలా బాగుంటాయండి. తర్వాత దీనికి పక్కన నుంచి అండి చాలా, ఇప్పుడు మనం ఈ పాట్లో పెట్టాం కదా, మనకు 1 ఇయర్ అలా అయిందంటే ఈ పాట్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ పాట్ తర్వాత మనం వాటిని సపరేట్ చేసుకొని వేరే కంటైనర్స్లోకి అనేది ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. అంటే స్టెమ్ కటింగ్స్ అలా పెంచడం కుదరదండి మొక్కని, ఎందుకంటే పక్కన నుంచి ఎక్కువగా మనకు స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి అక్కడి నుంచి మనము సపరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్లాంట్కి కంపోస్ట్ విషయానికి వస్తే అండి, నేనైతే 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఎప్పుడో ఒకసారి అండి, మన ఇండోర్ మొక్కలకి ఏవైనా అండి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అనేది ఏమీ అవసరం లేదు. వాటర్ మీద మనము వాటర్ పోసేటప్పుడు పైన మొక్కల మీద అంతా కూడా డస్ట్ ఉంటుంది కదా, అలా తడిచేలాగా పోసుకోండి చాలు. 2 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో, నేనైతే 1 ఇయర్కి అలా కూడా కంపోస్ట్ అనేది ఎక్కువ ఇవ్వనండి. అప్పుడప్పుడు అంటే 1 ఇయర్కి అట్లాగా కొద్దిగా వర్మి కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటాను, అంతే సరిపోతుంది. తప్ప ఎక్కువ కంపోస్ట్లు ఇచ్చినా కూడా మొక్క అనేది రూట్ రాట్ వచ్చి చనిపోతుందండి. అలాగా మనము ఎక్కువ కంపోస్ట్ అనేవి ఇండోర్ మొక్కలకి అవసరం లేదని, చాలా తక్కువ కంపోస్ట్ అనేది ఇస్తే సరిపోతుంది. ఇదండి ఈరోజు వచ్చేసి మన పీస్ లిల్లీ కంటైనర్ అని పెట్టుకోవచ్చు. అంటే ఒకవేళ పెద్ద సైజ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, డ్వార్ఫ్ వెరైటీ, బిగ్ సైజ్ వెరైటీ, 2 వెరైటీస్ అని మనం చెప్పుకున్నాం కదా. డ్వార్ఫ్ వెరైటీస్ అయితే మనము చిన్న కప్పులో కానీ ఎలా పెట్టుకున్నా కూడా ప్రాపగేట్ అవుతుందండి. కానీ ఇలాగా పెద్ద లీవ్స్ ఉండేటివి వచ్చేసి మీరు ఎంత పెద్ద కంటైనర్ ఇస్తే అంత బాగా లోపల మొక్క అనేది బుషిగా తయారవుతుంది. వాటిని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సన్లైట్ వచ్చేసి లో లైట్లో కూడా పెరుగుతుంది. తర్వాత వాటరింగ్ వచ్చేసి మనము
సాయిల్ అనేది టాప్ సాయిల్ డ్రై అయిన తర్వాతే వాటరింగ్ అనేది ఇవ్వాలి. తర్వాత 3 monthsకి ఒకసారి కానీ, మీ ఇష్టం అండి, 3 months పైన 1 monthకి ఒకసారి కానీ కొద్దిగా వర్మి కంపోస్ట్ అనేది ఇవ్వండి. మొక్కకైతే ఎటువంటి చీడపీడలు కానీ ఎటువంటి పెస్ట్ ఏమి కూడా రాదండి. చాలా హెల్తీగా ఉంది కదా. మనకు ఎప్పుడైనా న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల ఆకులు అనేవి చుట్టూ ఎల్లో కలర్లో మాడిపోవడము అలా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు బియ్యం కడిగిన వాటర్ కానీ ఏవైనా ఉంటాయి కదా, పుల్లటి మజ్జిగ కొంచెం అలాంటివి మామూలుగా ఇవ్వండి. అంతే తప్ప మనము అన్ని మొక్కలకి ఇచ్చేటువంటి మెస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవన్నీ ఇవ్వకండి. బనానా పీల్స్ ఉంటాయి కదా, ఆ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వచ్చండి. తర్వాత ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, ఆ ఫెర్టిలైజర్ కూడా మనము మొక్కలకి ఇవ్వచ్చండి. చూసారు కదండి పీస్ లిల్లీ ప్లాంట్ కేరింగ్ గురించి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.